హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి 2023 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు అద్భుతంగా ప్రతిరోజు 2023 జనవరి నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు ఎవ్రీడే పేపర్ ఫాలో అయ్యి ఒక్కరోజు కూడా పేపర్ మిస్ అవ్వకుండా మొత్తం కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేది మీ అందరికీ కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. ఈనాడు ఎడిటోరియల్ పేజెస్ కూడా మొత్తం కవర్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మన కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేది ఓన్లీ ప్రిలిమ్స్కి గ్రూప్ 2కి మాత్రమే 30 మార్కులకే కాకుండా మెయిన్స్కి ఉపయోగపడేటువంటి కరెంట్ పాలిటీ, అలాగే కరెంట్ ఎకానమీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కుల్లో చాలా వరకు కూడా మన నోట్స్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి స్వామి కరెంట్ అఫైర్స్ అనేటువంటి యాప్ని మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ నేమ్ ఏంటంటే స్వామి కరెంట్ అఫైర్స్. 2024 జనవరి 22వ తారీఖున మొత్తం 1 ఇయర్ కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి నోట్స్ అనేది మనకి యాప్లో పీడిఎఫ్ రూపంలో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. కాస్ట్ అనేది అక్కడ మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన నోట్స్ మీరు పొందినట్లయితే తప్పకుండా మీకు 100% అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్లోని కూడా వీడియోస్ అన్నీ కూడా చేసుకుందాం. కాబట్టి అంటే యూట్యూబ్లో వీడియోస్ చదువుకోవడం అనేది మీకు క్లాసెస్ విని లేట్ అవుతుంది ఎగ్జామ్కి. కాబట్టి యాప్ అనేది మీరు తొందరగా డౌన్లోడ్ చేసుకుని యాప్లో నోట్స్ తీసుకుంటే మీకు ఈజీగా మొత్తం కవర్ అవ్వడం జరుగుతుంది. అయితే క్లాస్లోకి వెళ్ళిపోదాం. 2023 డిసెంబర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం చూసుకుందాం. 2023 డిసెంబర్ 13న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈయన కొత్తగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. మోహన్ యాదవ్ అనేటువంటి ఆయన మధ్యప్రదేశ్కి నూతన ముఖ్యమంత్రిగా డిసెంబర్ 13న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈయన దక్షిణ ఉజ్జయిని అనేటువంటి నియోజకవర్గ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఈయన ఏ నియోజకవర్గం నుంచి గెలిచారంటే దక్షిణ ఉజ్జయిని. అయితే డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ఎవరు నియమించబడ్డారంటే రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవరా. అయితే ఈ యొక్క ముఖ్యమంత్రిని అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రుల్ని వీళ్ళిద్దరిని కూడా ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే గవర్నర్. కాబట్టి వీరిచే ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గవర్నర్ ఎవరంటే మధ్యప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ మంగుభాయ్ పటేల్. అలాగే డిసెంబర్ 3వ తారీఖున అంటే ఈ యొక్క మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి డిసెంబర్ 3న వచ్చాయి. అయితే ఆ యొక్క రిజల్ట్స్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందంటే మొత్తం అసెంబ్లీ స్థానాలు మధ్యప్రదేశ్కి 230 అసెంబ్లీ స్థానాలు అయితే బీజేపీ 163 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 66 సీట్లు మాత్రమే పొందింది. బీజేపీ 163 143 కాదండి 163. అలాగే కాంగ్రెస్ 66 అనమాట. మొత్తం అసెంబ్లీ స్థానాలు 230. నెక్స్ట్ డిసెంబర్ 13, 2023 అంటే వీళ్ళిద్దరూ కూడా డిసెంబర్ 13నే ఛత్తీస్గఢ్కి మధ్యప్రదేశ్కి ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే విష్ణుదేవుడు ఛత్తీస్గఢ్లో వెలిసాడని మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి విష్ణుదేవ్ సాయ్ అనేటువంటి ఆయన నూతన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన కుంకూరి అనేటువంటి నియోజకవర్గం నుంచి గెలిచాడు. అలాగే అజిత్ జోగి అనేటువంటి ఆయన తర్వాత 2వ గిరిజన ముఖ్యమంత్రిగా ఈయన రికార్డు నెలకొల్పడం జరిగింది. అంటే ఈయన 2వ గిరిజన ముఖ్యమంత్రి. ఫస్ట్ వ్యక్తి అజిత్ జోగి ఛత్తీస్గఢ్కి గిరిజన ముఖ్యమంత్రుల్లో. నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రులుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే విజయ్ శర్మ, అరుణ్ సావో. ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గవర్నర్ ఎవరంటే బిశ్వభూషణ్ హరిచందన్. ఈ బిశ్వభూషణ్ హరిచందన్ అనేటువంటి ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఛత్తీస్గఢ్కి ప్రెజెంట్ ఆయన ఉండడం జరిగింది. అయితే మొత్తం ఛత్తీస్గఢ్ యొక్క అసెంబ్లీ స్థానాలు 90 అయితే బీజేపీ అనేది 54 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 35 సీట్లు కైవసం చేసుకుంది. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న మధ్యప్రదేశ్కి ఛత్తీస్గఢ్కి కూడా బీజేపీ అనేది గెలవడం జరిగింది. మొత్తం ఛత్తీస్గఢ్ 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 54 బీజేపీ, 35 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. నెక్స్ట్ డిసెంబర్ 15, 2023న రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు అంటే భజన్ లాల్ శర్మ. అంటే మీరు రాజస్థాన్లో ఎక్కువ భజనలు జరుగుతాయని మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎక్కువ పూజలు, భజనలు అంటే ఎక్కువ అక్కడ నాట్యాలు అయి ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది భజనలు
భజనలో పాల్గొంటారని గుర్తుపెట్టుకుని రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ. ఈయన ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందారంటే సాంగానేర్. నెక్స్ట్ ఈయన బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. ఉప ముఖ్యమంత్రులుగా ఎన్నికైన వారు ఎవరంటే దియా కుమారి ప్రేమ్చంద్ భైరవ. అయితే వీరితో ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గవర్నర్ ఎవరంటే కల్రాజ్ మిశ్రా. అయితే డిసెంబర్ 3నే విడుదలైనటువంటి ఫలితాల్లో బీజేపీ అనేది 115 సీట్లు 115 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 69 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కాబట్టి రాజస్థాన్లోని కూడా బీజేపీ ప్రభుత్వం అనేది అధికారంలోకి రావడం జరిగింది. భజన్ లాల్ శర్మ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే మొత్తం రాజస్థాన్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 200. కానీ 199 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఎలక్షన్స్ అయ్యాయి. కారణం ఏంటంటే కరణ్పూర్ అనేటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మృతి చెందారు. గుర్మిత్ సింగ్ అనేటువంటి ఆయన మృతి చెందడం కారణంగా అక్కడ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయలేదు. కాబట్టి 199 నియోజకవర్గాల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7, 2023 తారీఖు అంటే డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కింద రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారని అడుగుతారు. కాబట్టి డిసెంబర్ 7, 2023 ప్రమాణ స్వీకారం చేసినటువంటి తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ఎవరంటే అనుముల రేవంత్ రెడ్డి. ఈయన కొడంగల్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బట్టి విక్రమార్క. ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ఎవరంటే తమిళసై సౌందరరాజన్. డిసెంబర్ 3 వెలువడినటువంటి ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ రిజల్ట్స్లో మనం చూసుకున్నట్లయితే మొత్తం అసెంబ్లీ స్థానాలు 119 అయితే కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. మిగతా మనం ఇప్పటివరకు చెప్పుకున్న 3 రాష్ట్రాల్లోని బీజేపీ గెలిచింది. అయితే ఇక్కడ కాంగ్రెస్కి పోటీ అయినటువంటి తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి పార్టీ భారతీయ రాష్ట్ర సమితి 39 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ 64, భారస 39 సీట్లు మాత్రమే కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణలో మనం గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మొత్తం 119 సీట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిజోరాం నూతన ముఖ్యమంత్రిగా డిసెంబర్ 8, 2023 నియమించబడినటువంటి వ్యక్తి ఎవరంటే లాల్ దుహోమా. ఈయన ZPM పార్టీకి చెందినవాడు. అంటే జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్. ఈయన గెలిచినటువంటి నియోజకవర్గం ఏంటంటే సెర్చిప్ నియోజకవర్గం నుంచి గెలిచాడు. ప్రమాణ స్వీకారం చేయించినటువంటి మిజోరాం గవర్నర్ ఎవరంటే కంబంపాటి హరిబాబు. అయితే మొత్తం అసెంబ్లీ స్థానాలు ఈ యొక్క మిజోరాంకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 40 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఈ జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ 27 సీట్లు గెలుచుకుంది. అయితే మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి మిజో నేషనల్ ఫ్రంట్ కేవలం 10 స్థానాలు మాత్రమే కైవసం చేసుకోవడం జరిగింది. అయితే జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ యొక్క సింబల్ ఏంటంటే సూర్యుడు వితౌట్ రేస్ అనమాట. అంటే సూర్యుడు అంటే సూర్య కిరణాలు అంటే కిరణాలు లేని సూర్యుడు అనమాట. మిజో నేషనల్ ఫ్రంట్ యొక్క గుర్తు ఏంటంటే స్టార్ నక్షత్రము. అయితే కేంద్ర ఎన్నికల సంఘం 2023 నవంబర్లో మనం చెప్పుకున్నటువంటి 5 రాష్ట్రాలకి కూడా 2023 నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు అనేవి కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. అయితే ఈ 5 రాష్ట్రాలను కూడా ఎన్ని అసెంబ్లీ స్థానాలకి నిర్వహించిందంటే 678 అసెంబ్లీ స్థానాలకి ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ ప్రధానమంత్రి జన్ ఔషధి యోజన, వెరీ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి జన్ ఔషధి యోజనలో భాగంగా నరేంద్ర మోడీ 2023 డిసెంబర్లో 10,000వ జన్ ఔషధి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారని అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్. దేవగఢ్ ఎయిమ్స్, ఇది ఎక్కడ ఉందంటే జార్ఖండ్లో ఉంది. కేంద్ర ప్రభుత్వము 2023 చివరి నాటికి 10,000 జన ఔషధి కేంద్రాలు దేశంలో ఏర్పాటు చేయాలని గతంలో లక్ష్యంగా నిర్ధారించుకున్నారు. అయితే 10,000 డిసెంబర్ కంప్లీట్ అయిపోయింది, లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. అయితే టోటల్ 765 జిల్లాల్లో ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ 651 జిల్లాల్లోనే ఈ 10,000 జన ఔషధి కేంద్రాలు నెలకొల్పడం జరిగింది. అయితే ఈ అత్యధిక జన ఔషధి కేంద్రాలు ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్, తక్కువ ఏ రాష్ట్రం అంటే లద్దాఖ్. అయితే 2028-29 నాటికి ఈ యొక్క జన ఔషధి కేంద్రాలు ఎంతకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారంటే 2,500. ఈ యొక్క జన ఔషధి కేంద్రాలు ఈ యొక్క జన ఔషధి కేంద్రాలు ఎన్ని నిర్మించాలనుకుంటున్నారంటే 2028-29 నాటికి
అయితే 2028, 29 నాటికి 25,000 జన ఔషధి కేంద్రాలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2023 నాటికి 10,000 కంప్లీట్ అయ్యాయి. 10,000వది జార్ఖండ్లోని దేవగఢ్ ఎయిమ్స్లో నిర్మించారు. 2028, 29 నాటికి 25,000 జన ఔషధి కేంద్రాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ కేంద్రాల్లో ప్రస్తుతం ఎన్ని రకాల మందులు అమ్ముతున్నారంటే 1800 రకాల మందులు అమ్ముతున్నారు. 285 రకాల సర్జికల్ సాధనాలు కూడా ఈ యొక్క జన ఔషధి కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. అయితే ఈ జన ఔషధి కేంద్రాలు అంటే ఏంటంటే సాధారణ ప్రజలకి, పేద ప్రజలకి తక్కువ ధరలకే మందులు సరఫరా చేయడం కోసం 2008లో ఈ జన ఔషధి కేంద్రాలని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టడం, ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రాన్ని నరేంద్ర మోడీ 2023 డిసెంబర్ 17వ తారీఖున ఎక్కడ ప్రారంభించారు? ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రం కజోడ్ అనేటువంటి గ్రామంలో ప్రారంభించాడు. కజోడ్ అనేటువంటి గ్రామంలో ప్రారంభించడం జరిగింది అయితే ఈ కజోడ్ అనే గ్రామం ఎక్కడుందంటే సూరత్లో ఉంది. సూరత్ అనేది గుజరాత్ రాష్ట్రానికి చెందింది. అయితే సూరత్ డైమండ్ బోర్వెల్స్ని ఈయన ప్రారంభించడం జరిగింది. సూరత్ డైమండ్ బోర్వెల్స్. అయితే ఈ యొక్క సూరత్ డైమండ్ బోర్వెల్స్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రం. అయితే ఇది ఎంత పరిమాణంలో ఉందంటే 35.54 ఎకరాలు, 3,400 కోట్లతో నిర్మించారు. మొత్తం 9 హరిత భవనాలతో నిర్మించారు. ఒక్కో హరిత భవనంలో 15 అంతస్తులు ఉండడం జరుగుతుంది. మొత్తం 65,000 మంది వ్యాపారాలు చేసుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండవ కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించిన ప్రాంతం ఏంటంటే వారణాసి. రెండవ కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించారు ఆయన. ఎక్కడంటే వారణాసిలో డిసెంబర్ 17వ తారీఖు 2023న. ఈ కాశీ తమిళ సంగమం అనేది ఎందుకు ప్రారంభించడం జరిగిందంటే కాశీకి తమిళనాడుకి మధ్య ఉన్నటువంటి పురాతన సంబంధాలని పునరుద్ధరించడం కోసం, అంటే కాశీకి తమిళనాడుకి మధ్య సంబంధాలని అభివృద్ధి చేయడం కోసం, పెంపొందించడం కోసం పురాతన సంబంధాలని ఈ యొక్క కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించారు. వారణాసి కన్యాకుమారి మధ్య తిరిగేటువంటి కాశీ తమిళ సంగమం ఎక్స్ప్రెస్ రైలుకి కూడా ఈయన శ్రీకారం చుట్టారు. తమిళనాడు పుదుచ్చేరిల నుండి 1,400 మంది ఈ కాశీ తమిళ సంగమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాంలో అంటే ఈ రెండవ కాశీ తమిళ సంగమం జరుగుతున్నప్పుడు నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించినటువంటి కృత్రిమ మేధ ఏంటని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. భాషిని అంటే ఈ భాషిని అనేది ఒక అంటే భాషలకు సంబంధించినటువంటి, అంటే ఒక భాష నుంచి వేరొక భాషలోకి తర్జుమాకు ఉపయోగపడేటువంటి కృత్రిమ టూల్ అనమాట భాషిని అనేది. నెక్స్ట్, మనం గమనించినట్లయితే ప్రపంచంలోనే వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ధ్యాన కేంద్రము వారణాసిలోనే ప్రారంభించారు. కాశీ తమిళ సంగమము వారణాసి, అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం కూడా వారణాసి. డిసెంబర్ 18న 2023 ఈయన ప్రారంభించారు. దానికి ఏం పేరు పెట్టారంటే స్వరవేద మహామందిరం. ఒకేసారి 20,000 మంది ధ్యానం చేసేలాగా నిర్మించారు. నెక్స్ట్, స్వాతంత్ర పోరాటంలో కీలకమైనటువంటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్, మీకు తెలుసు భారత జాతీయ కాంగ్రెస్ అనేది 1885లో ఏర్పడిందని మనకు తెలుసు. ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ యొక్క 38వ మహాసభలు ఎక్కడ నిర్వహించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మళ్ళీ అక్కడే శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. అంటే కాకినాడలో 38వ జాతీయ కాంగ్రెస్ మహాసభల అప్పట్లో 1923లో కాకినాడలో నిర్వహించారు. మళ్ళీ 2023లో సేమ్ అదే తేదీల్లో 2023లో మనం గమనించినట్లయితే 100వ శతాబ్ది ఉత్సవాలు అనేవి కాకినాడలో నిర్వహించారు, ఆంధ్రప్రదేశ్. అయితే ఆ యొక్క 1923లో 38వ జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన వారు ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మహమ్మద్ అలీ అనేటువంటి ఆయన. ఆ కాలంలో మహాత్మా గాంధీ ఆ యొక్క 1923 ఈ జాతీయ కాంగ్రెస్ జరుగుతున్నప్పుడు మహాత్మా గాంధీ ఎర్రవాడ జైల్లో ఉండడం జరిగింది. అలాగే డిసెంబర్ 29, 2023న కేంద్ర ప్రభుత్వం అస్సాం ప్రభుత్వంతో శాంతి ఒప్పందం చేసుకున్నటువంటి తిరుగుబాటు సంస్థ పేరు ఏంటని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటి నుంచో ఈ యొక్క తిరుగుబాటు సంస్థ అస్సాంకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్నాళ్ళకి శాంతి ఒప్పందం చేసుకుంది. అయితే ఆ సంస్థ పేరు ఏంటంటే ఉల్ఫా, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాంనే ఉల్ఫా అంటారు.
అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, 29 మంది ఉల్ఫా సంస్థ సభ్యులు వీళ్ళందరూ కలిపి దీనిపై అంటే ఈ శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ శాంతి ఒప్పందంలో కీలక పాత్ర పోషించినట్టు వ్యక్తి ఎవరంటే అరబింద రాజ్ ఖోవా ఉల్ఫా నేత. 1979లో ఏర్పాటైన ఈ తిరుగుబాటు సంస్థ వల్ల అస్సాంలో సుమారు 10,000 మంది మరణించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 30వ తారీఖు 2023న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎక్కడ ప్రారంభించారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఉత్తరప్రదేశ్. 1450 కోట్లతో అయోధ్యలో ప్రారంభించడం జరిగింది. అయితే అయోధ్య రైల్వే స్టేషన్ పేరు ఆయన మార్చడం జరిగింది. ఏమనంటే అయోధ్య ధామ్గా మార్చారు. అయితే ఈ అయోధ్య ధామ్ని కూడా ఆధునీకరించడం కోసం 240 కోట్లతో ఆధునీకరణ పనులు ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఈ సమయంలో మోదీ ప్రారంభించిన 2 అమృత్ భారత్ రైళ్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో 2 అమృత్ భారత్ రైళ్లు ప్రారంభించారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుపుతారు? ఢిల్లీ నుంచి దర్భంగా అనేది బీహార్లో ఉంది. ఢిల్లీ నుంచి దర్భంగా ఒకటి, మాల్దా బెంగాల్ నుంచి బెంగళూరు అనేది మరొకటి. ఈ మాల్దా నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి ఈ అమృత్ భారత్ రైలు అనేది ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తుంది. ఈ అమృత్ భారత్ రైలు అనేది గరిష్ట వేగం 130 కిలోమీటర్లు, 22 కోచులు కలిగి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గుజరాత్లోని ప్రఖ్యాత శ్రీ సోమనాథ ట్రస్ట్ చైర్మన్గా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరంటే సోమనాథ ట్రస్ట్ నరేంద్ర మోడీ. ఈయన 3వసారి ఈ సోమనాథ ట్రస్ట్కి చైర్మన్గా ఎంపిక అవడం జరిగింది. అయితే 74 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సోమనాథ ట్రస్ట్ చరిత్రలో పదవీకాలం అనేది ఎప్పుడు కూడా 1 సంవత్సరమే పదవీకాలం ఉంటుంది. కానీ ఈసారి 5 సంవత్సరాలకి చైర్మన్గా ఈయన నరేంద్ర మోడీని ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ జాతీయ సేవల దినోత్సవం నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవంగా 2023 నవంబర్లో ఏ రోజున వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్సిసి దినోత్సవంగా ఏ రోజున 2023 నవంబర్లో నిర్వహించారంటే నవంబర్ చివరి ఆదివారము లేదా నవంబర్ 4వ ఆదివారం ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్సిసి దినోత్సవంగా నిర్వహిస్తారు. 2023 నవంబర్ 27 అనేది చివరి ఆదివారంగా రావడం జరిగింది, 4వ ఆదివారంగా. కాబట్టి నవంబర్ 27న ఎన్సిసి దినోత్సవంగా నిర్వహించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఎన్సిసి దినోత్సవానికి సంబంధించి ఎన్నో వార్షికోత్సవాలు జరిగాయంటే 2023 నవంబర్ 27న 75వవి. ఈ ఎన్సిసి యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంది. ప్రధాన కార్యాలయం నినాదం యూనిటీ అండ్ డిసిప్లైన్. అలాగే 16వ శతాబ్దంలో పోర్చుగీస్ సైనికులపై తిరుగుబాటు చేసినటువంటి రాణి అబ్బక్క పేరిట తపాలా బిల్లను డిసెంబర్ 16, 2023ని ఎవరు విడుదల చేశారు అని అడుగుతారు. ఇంపార్టెంట్, నిర్మలా సీతారామన్. ఈమె ప్రస్తుత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ఈమె కర్ణాటకలో విడుదల చేయడం జరిగింది. ఈ రాణి అబ్బక్క అనేటువంటి ఆమె ఉల్లాల అనేటువంటి ప్రాంతానికి రాణిగా అప్పుడు ఉండడం జరిగింది. నెక్స్ట్ COP28 సదస్సు వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ప్రపంచ పర్యావరణ సదస్సు అనేది ఎక్కడ జరిగింది అని అడుగుతూ వెరీ వెరీ ఇంపార్టెంట్. COP28 2023 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 10 వరకు ఎక్కడ జరిగిందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అయినటువంటి దుబాయ్లో జరిగింది. COP28 ప్రపంచ పర్యావరణ సదస్సు దుబాయ్లో జరిగింది 2023లో COP28 దుబాయ్. అయితే COP29 అనేది 2024 నవంబర్లో ఎక్కడ జరగబోతుందంటే అజర్బైజాన్ రాజధాని అయినటువంటి బాకులో జరగబోతుంది. COP28కి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే సుల్తాన్ ఆల్ జబెర్. అలాగే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అనేటువంటి దానికి కార్యనిర్వహణ అధికారి ఎవరంటే స్టెమన్ స్టెయిల్. ఈ సుల్తాన్ ఆల్ జబర్ ఈ స్టెమన్ స్టెయిల్తో కలిపి ఈ యొక్క ప్రారంభ కార్యక్రమంలో ప్లేనరీలో పాల్గొని ఏకైక నేత మోదీ నిలవడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్య నేతలు ఎవరంటే ఈ COP28 ప్రారంభోత్సవానికి నెదర్లాండ్ ప్రస్తుత ప్రధాని మార్క్ రుతే, ఇజ్రాయెల్ ప్రస్తుత అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, అలాగే బహ్రెయిన్ యొక్క ప్రస్తుత రాజు మహమ్మద్ బిన్ ఖలీఫా, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు అంటే UAE ప్రస్తుత అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్. COP28లో ముఖ్య తీర్మానాలు ఏం చేశారంటే వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే దేశాలకు ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి నష్టము పరిహార నిధి ఏర్పాటు చేయడం,
జరిగింది. ఈ నష్టము పరిహార నిధికి ఎంత కేటాయించాలన్నారంటే $70 కోట్ల. దీనిలో తన వంతుగా ఈ యొక్క COP28 నిర్వహిస్తున్న UAE $10 కోట్ల ఇచ్చేందుకు ఒప్పందం అంగీకారం తెలిపింది. అలాగే పునరుత్పాదక ఇంధన వనరులు అనేవి 3 రెట్లు పెరగాలి. పునరుత్పాదక అంటే ఏంటంటే ఎప్పటికీ కూడా అవి తరిగిపోవు. అంటే సౌరశక్తి కానీ, పవన విద్యుత్ కానీ ఇవన్నీ కూడా పునరుత్పాదక ఇంధన వనరులు అనేవి మనం 3 రెట్లు పెంచుకోవాలి. భవిష్యత్తులో 3 రెట్లు పెంచుకోవాలని, అలాగే ప్రపంచ అణుశక్తి సామర్థ్యము 2050కి 3 రెట్లు పెంచాలని, అలాగే 2050 నాటికి ప్రపంచ దేశాలు కార్బన్ నెట్ జీరో అంటే కర్బన ఉద్గారాలు అనేవి ఏ దేశం నుంచి కూడా కర్బన ఉద్గారాలు అనేవి ఏ ఫ్యాక్టరీల నుంచి కానీ, ఏ దేశాలకు సంబంధించిన ఫ్యాక్టరీల నుంచి కానీ విడుదల అవ్వకుండా, అలాగే వాహనాల నుంచి కూడా కార్బన్ అనేది రిలీజ్ అవ్వకుండా మనం ఈ యొక్క హరిత హైడ్రోజన్ లేదా గ్రీన్ హైడ్రోజన్ పరంగా, అలాగే పునరుత్పాదక ఇంధన వనరుల పరంగా మారాలని చెప్పేసి 2050 నాటికి ప్రపంచ దేశాలు కార్బన్ నెట్ జీరో అనేది పాటించాలి, కార్బన్ నెట్ జీరోకి లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అలాగే బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలు ఏవైతే ఇవన్నీ కూడా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి కాబట్టి ఈ శిలాజ ఇంధనాల ఉత్పత్తి తగ్గించి శుద్ధ ఇంధనాల ఉత్పత్తి సామర్థ్యం పెంపొందించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అలాగే అక్కడ నరేంద్ర మోడీ గారు ఏమి నిర్ణయాలు తీసుకున్నారంటే భారత్ పరంగా 2030 నాటికి శిలాజ ఇంధన రహిత విద్యుత్ ఉత్పత్తి లక్ష్యము 500 గిగావాట్లు. అంటే భారతదేశము 2030 నాటికి శిలాజ ఇంధన రహిత అంటే బొగ్గు, సహజ వాయువు, చమురు కాకుండా మిగతా పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు ద్వారా 500 గిగావాట్లు 2030 టు 2030 కలిపితే 500 అని గుర్తుపెట్టుకుని 500 గిగావాట్లు. అలాగే 2070 నాటికి కార్బన్ నెట్ జీరో లక్ష్యంగా భారత్ పెట్టుకుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా 2050 నాటికి చేరాలని UAE సమావేశంలో చెప్తే భారత్ మాత్రం 2070 నాటికి కార్బన్ నెట్ జీరో లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పునరుత్పాదక రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా భారతదేశం అనుమతి ఇచ్చింది పునరుత్పాదక రంగము. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్గారాల తీవ్రత 2030కి 45% తగ్గించాలి. అంటే భారతదేశంలో ప్రస్తుతం ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో కార్బన్ డైఆక్సైడ్ కానీ, మీథేన్ కానీ ఇలాంటి ఉద్గారాలన్నింటినీ కూడా 2030కి 45% తగ్గించాలంటే ఇప్పుడున్న వాటిలో 45% తగ్గించాలని, అలాగే శిలాజేతర ఇంధనం వాటా 50% పెంచాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సౌరశక్తి ద్వారా వచ్చేది కానీ, పవన విద్యుత్ కానీ ఇవన్నీ కూడా పునరుత్పాదక ఇంధనాల వాటా 50% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ప్రపంచ కర్బన ఉద్గారాల్లో భారతదేశం ప్రస్తుతం ఎంత వాటా ఉందంటే 4% మాత్రమే ఉంది. భారత్లో 2005 నుంచి 2019 మధ్య హరితవాయువుల విడుదల అనేది కేవలం అంటే హరితవాయువుల విడుదల 33% వరకు తగ్గింది 2005 నుంచి 19. నెక్స్ట్ పవన మరియు సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 4వ స్థానం. నెక్స్ట్ 2021లో COP26 అనేది ఎక్కడ జరిగిందంటే గ్లాస్గో అండ్ స్కాట్లాండ్. 2022లో COP27 షర్మ్ ఇల్ షేక్ ఈజిప్ట్లో జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 20, 2023న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించినటువంటి తెలంగాణలోని ఏ జిల్లాలో పర్యటించారని అడుగుతారు. డిసెంబర్ 20, 2023న ఈమె పోచంపల్లి ప్రాంతంలో పర్యటించారు. ఇది ఎక్కడుందంటే భువనగిరి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఈ పోచంపల్లి అనేది 2021 సంవత్సరానికి గాను ఈ పోచంపల్లి అనేది ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా యునెస్కో ప్రకటించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ భౌగోళిక గుర్తింపు పొందినటువంటి నేత వస్త్రాలు ఏంటంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ పొందినవి పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట ఇవన్నీ కూడా జియోగ్రాఫికల్ ఇండికేషన్ పొందినటువంటి వస్త్రాలు. నెక్స్ట్ డిసెంబర్ 16, 2023న భారత్లో పర్యటించినటువంటి ఒమన్ దేశ సుల్తాన్ ఎవరంటే హైతమ్ బిన్ తారిక్. ఈయన డిసెంబర్లో భారత్లో పర్యటించారు. సముద్ర జలాలు, డిజిటల్ చెల్లింపులు, అంతరిక్షం వంటి 10 రంగాల్లో భారతదేశంతో ఈయన ఒప్పందం చేసుకున్నారు. ఒమన్లో గల భారత సాంస్కృతిక సంబంధాల మండలిలో హిందీ పీఠం ఏర్పాటుకి ఈయన ఒప్పందం చేసుకోవడం జరిగింది. హిందీ పీఠం ఏర్పాటుకి. అలాగే ఉమ్మడి పెట్టుబడుల నిధికి అంటే ఒమన్ భారతదేశాలకు ఉమ్మడి పెట్టుబడి నిధి ఏదైతే ఉందో దానికి 3వ విడతగా $30 కోట్ల అంటే 2,500 కోట్లు విడుదల చేశారు. నెక్స్ట్ 2023 డిసెంబర్లో భారత్లో పర్యటించినటువంటి కెన్యా అధ్యక్షుడు ఎవరు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ విలియం రూటో అనేటువంటి ఆయన ఈ యొక్క భారత్లో 2023 డిసెంబర్లో పర్యటించారు. క్రీడలు, విద్య, డిజిటల్ పరిష్కారాలు వంటి వాటిపై ఈ భారత్ కెన్యా ఒప్పందం చేసుకున్నాయి. ఈ రెండింటి వాణిజ్య
మధ్య వాణిజ్య బంధం విలువ $339 కోట్ల. భారత్ కెన్యా రాజధాని నైరోబిలో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ప్రారంభించింది. నరేంద్ర మోడీ 2016లో కెన్యాలో పర్యటన చేశారు. అప్పటి నుంచి సంబంధాలు బాగా మెరుగుపడ్డాయి. కెన్యాకి భారత్ చైనా, యుఏఈ తర్వాత 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అంటే మన దేశం నుంచి అన్ని సరఫరా చేయడం, ఎగుమతులు చేయడం కానీ, దిగుమతుల పరంగా కానీ అవన్నీ చూసుకుంటే కెన్యాకి భారతదేశం అనేది 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. నెక్స్ట్, ప్రస్తుతం ప్రపంచ దేశాల విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో తొలి 5 స్థానాల్లో నిలిచినవి ఏంటి అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం దేని ద్వారా సప్లై అవుతుందంటే డాలర్ అనేది 60% ప్రపంచంలో ఆక్రమించి ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ దేశంతో అయినా సరే చాలా దేశాలతో దిగుమతులు చేయాలంటే మన రూపాయి ద్వారా కాదు, డాలర్ రూపంలోనే మనకి మన దేశం అనేది దిగుమతులు మన దేశం చాలా దేశంతో చేస్తుంది. అలాగే అన్ని దేశాల పరంగా చూస్తే డాలర్ అనేది విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో మొదటి స్థానంలో ఉంది, 60%. సెకండ్ యూరో 20%. థర్డ్ అనేది యెన్, అంటే చైనా దేశానికి చెందిన యెన్. అలాగే జపాన్ దేశానికి చెందిన యెన్. అలాగే పౌండ్ అనేది బ్రిటన్ దేశానికి చెందినటువంటి పౌండ్. అలాగే యువాన్ అంటే చైనా. అంటే ఇవి 5 కూడా మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ మాత్రం డాలర్ ఆక్రమించింది విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో. నెక్స్ట్, ప్రస్తుతం ప్రపంచంలో 2023 డిసెంబర్ ప్రకారంగా జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆర్థిక వ్యవస్థ పరంగా, అంటే అత్యధిక ఆర్థిక వ్యవస్థల పరంగా, అంటే అత్యధిక స్థూల దేశీయోత్పత్తి పరంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలో తొలి 5 స్థానాలు నిలిచిన దేశాలు ఏంటంటే అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, $26 లక్షల కోట్ల. సెకండ్ చైనా, $19 లక్షల కోట్ల. థర్డ్ జపాన్, $4.4 లక్షల కోట్ల. ఫోర్త్ జర్మనీ, $4.3 లక్షల కోట్ల. ఫిఫ్త్ భారతదేశం అనేది ప్రపంచంలో జీడిపి పరంగా ఎన్నో స్థానంలో ఉందంటే 5వ స్థానం. సిక్స్త్ ప్లేసు యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ ఉంది. అయితే 7th ఫ్రాన్స్ అనేది ఉంది. అయితే భారతదేశం $3.74 లక్షల కోట్ల ఉంది. అమెరికా అనేది ఫస్ట్ ప్లేస్, ఏసీజే అని గుర్తుపెట్టుకోండి. అమెరికా, చైనా, జపాన్ మొదటి 3 ప్లేసులు, 5వ ప్లేస్ భారత్. నెక్స్ట్, డిసెంబర్ 4, 2023 భారత నౌకాదళానికి అందించినటువంటి దేశంలోనే అతిపెద్ద సర్వే నౌక ఏంటంటే ఐఎన్ఎస్ సంధాయక్. ఈ ఐఎన్ఎస్ సంధాయక్ అనేటువంటి సర్వే నౌకను భారత నౌకాదళానికి అందించినటువంటి సంస్థ ఏంటంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ సంస్థ. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ అనే సంస్థ తయారు చేసి భారత నౌకాదళానికి అందించింది. భారతదేశంలోనే అతిపెద్ద సర్వే నౌక ఐఎన్ఎస్ సంధాయక్. ఇది కోల్కతాలో ఉంది, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అనేది. అయితే మొత్తం 4 సర్వే నౌకలు తయారు చేయాలనుకున్నారు. అందులో ఫస్ట్ది ఈ యొక్క ఐఎన్ఎస్ సంధాయక్. నెక్స్ట్, ప్రవాసులు నుంచి భారత విదేశీ మారక ద్రవ్యం అందుకున్నటువంటి దేశాల్లో 2023లో తొలి 3 స్థానాలు. అంటే ప్రవాసులు అంటే ఏంటంటే ఒక దేశం నుంచి వెళ్ళి వేరే దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ప్రవాసులు. అలాగే ఆ ప్రవాసుల నుంచి ఆ సొంత దేశాలకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశానికి విదేశాల నుంచి మన ప్రవాసులు పంపించినటువంటి ధనం, అలాగా ప్రవాసుల నుంచి విదేశీ మారక ద్రవ్యం అందుకున్న దేశాల్లో 2023లో తొలి 3 స్థానాలు అంటే ఫస్ట్ ప్లేస్ మాత్రం భారతదేశమే ఉంది. $12,500 కోట్ల మనకి విదేశాల నుంచి మన ప్రవాసులు పంపించారు. సెకండ్ మెక్సికో, థర్డ్ చైనా. భారత్, మెక్సికో, చైనా. ప్రపంచ బ్యాంక్ నివేదిక అనమాట ఇది, ప్రపంచ బ్యాంక్ నివేదిక. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భారత్కి అత్యధికంగా అమెరికా, బ్రిటన్, సింగపూర్ ప్రవాస భారతీయుల నుండి అధిక మొత్తాలు వచ్చాయి. నెక్స్ట్, 2023 డిసెంబర్లో నేరేడు చెట్టు జన్యుక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు ఎవరంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇక 2023 డిసెంబర్లో నేరేడు చెట్టు యొక్క జన్యుక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఆవిష్కరించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఈ సంస్థ భోపాల్లో ఉంది. అయితే నేరేడు శాస్త్రి, మనం తెలుగు వాళ్ళమి నేరేడు అంటాం, కానీ దీని యొక్క ప్రపంచవ్యాప్తంగా చూస్తే దీని శాస్త్రీయ నామం సైజీజియం క్యూమిని. అయితే ఇంగ్లీష్లో దీన్ని జామున్ ట్రీ అంటారు, అలాగే గిన్నె చెట్టు అని కూడా అంటారు. అంటే క్వశ్చన్ ఎలాగన్నా అడగొచ్చు, జామున్ ట్రీ అని అనొచ్చు, గిన్నె చెట్టు అనొచ్చు, లేదా సైజీజియం క్యూమిని యొక్క జన్యుక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఆవిష్కరించిన వాళ్ళు ఎవరైనా అడుగుతారు. అయితే దీని ఆవిష్కరణ ద్వారా ఏం తెలుస్తుందంటే దీని విత్తనంలో మధుమేహం, షుగర్, కీళ్ళ నొప్పులు, గుండె జబ్బులను తగ్గించే ఔషధ గుణం ఉంది.
ఉందని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 18, 2023న సీఎం విత్ పీపుల్ అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏంటంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ప్రారంభించారు. ప్రజల నుండి వినతులు స్వీకరించి 30 రోజుల్లోపే పరిష్కారం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనేటువంటి లక్ష్యంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుటి క్లాసు. 2023కి సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ అనేది మీకు మన స్వామి కరెంట్ అఫైర్స్ యాప్లో మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. డిసెంబర్ 21 లేదా 22 తారీఖుకి మొత్తం యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మన స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి స్వామి కరెంట్ అఫైర్స్ అని కొడితే మన యాప్ అనేది వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏపీ ఎకనామిక్ సర్వే 2023, 24 కానీ 22, 23 కానీ ఏదైనా మీకు గ్రూప్ 2 మెయిన్స్ని బట్టి మీకు అక్కడ అందుబాటులోకి రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా వినియోగించుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ యొక్క మీ స్వామి కరెంట్ అఫైర్స్ ద్వారా JL, DL, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్కి కూడా మన ఛానల్ చాలా ఉపయోగపడడం జరుగుతుంది. గతంలో మనం చెప్పుకున్నాం, చాలా క్లాసెస్ గతంలో వచ్చుకున్నటువంటి PDF ద్వారా APSIలో 25 బిట్లు 25 మార్కులు కరెంట్ అఫైర్స్ మన ఛానల్ నుంచి రావడం జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. పాత యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు దయచేసి అది డిలీట్ చేసి మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళి స్వామి కరెంట్ అఫైర్స్ అని మళ్ళీ కొత్తగా డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే పాత యాప్ని డిలీట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.